కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బోరబండ కార్పొరేటర్ ఫసియుద్దీన్ మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ని మనం చూస్తున్నాం. మహమ్మద్ సర్దార్ మృతికి తాను కారణం కాదంటూ తీవ్ర భావోద్వేగంతో చెప్పారు. మహమ్మద్ సర్దార్ నా తమ్ముడు లాంటి వాడు అన్నారు బాబా ఫసియుద్దీన్. నా తమ్ముడిని చివరి చూపు కూడా చూసుకొని ఇవ్వలేదు అంటూ బాధపడ్డారు. నన్ను చంపేందుకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుట్ర చేస్తున్నారు అన్నారు ఫసియుద్దీన్. రౌడీ షీటర్స్ తో బోరబండకు వచ్చి భయాందోళన సృష్టించారు అన్నారు. నా ఇంటిపైన దాడి చేసేందుకు ప్రయత్నించారు అన్నారు ఫసియుద్దీన్. మరణం నా ఆత్మను నన్ను చాలా శోభించే విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే సర్దారు నాకు చాలా దగ్గరవాడు. సర్దార్ తమ్ముడు నాకు చాలా మిత్రుడికైనా ఒక తమ్ముడికైనా ఆత్మీయ బంధం ఉన్న తమ్ముడు నా సర్దార్. అయితే ఆ రోజు జరిగిన వెంటనే నాకు తెలవగానే బయలుదేరగానే అప్పుడు వెంటనే అక్కడ తెలిసింది ఏంటంటే 5 నుంచి 10 నిమిషాలలోనే సర్దార్కు దగ్గర కొంతమంది అతన్ని చనిపోయారని డిక్లరేషన్ ఇచ్చారు. డిక్లరేషన్ అయిన తెలవగానే నేను ఇంకా స్పీడ్గా పోదామని బండి ఆ టెస్టులు కూడా ఆపుకొని బయలుదేరుతుంటే మళ్ళా దగ్గర ఎరగడకు రాగానే అక్కడ మా వాళ్ళు కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా బస్తీకి సంబంధించిన వాళ్ళు, సర్దారు కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా మిత్రులు కూడా పోయారు. అన్న నువ్వు రాక్, ఇక్కడ పరిస్థితి చాలా అయోమయంగా ఉన్నది. అందరూ కూడా రౌడీ షీటర్సు, అక్కడ ఉన్న బోరబండలో ఉన్న కొంతమంది స్థానిక రౌడీ షీటర్లు, అదేవిధంగా ల్యాండ్ గ్రాపర్సు, అదేవిధంగా ఫైనాన్సర్సు, 10 రూపాయలు 20 రూపాయలు మిత్తికి నడిపించే ఫైనాన్సర్లు అందరూ కూడా గుమ్మిగూడారన్న, నీ మీదనే అసత్య ప్రచారం చేస్తున్నారు, దయచేసి ఇక్కడ రాకన్నా, ఈ పరిస్థితి బాగాలేదు, నువ్వు జర దూరంగానే ఉండని చెప్పారు. ఆ బాడీని ముందుకు తీసుకొని పోకుండా ఆపటం జరిగింది. అప్పటికి బాధపడ్డా. మళ్ళీ నెక్స్ట్ డే అయినా పొద్దునైనా శివయాత్ర చివరి అంతిమ యాత్ర పోదాం అనుకున్నాను. అక్కడ కూడా పోనీయకుండా వాళ్ళు మొత్తం వాతావరణం, ఒక భయానక వాతావరణం, బోరబండలో ఒక భయానక వాతావరణం చూపించారు. అదేవిధంగా ఎవరు చివరికి గ్రేవ్యార్డ్కైనా పోదామని, చివరి అంతిమ నమాజ్కైనా పోదామనుకుంటే రానియకుండా ఒక భయానక వాతావరణం సృష్టించి క్లియర్గా స్లోగన్స్ ఇస్తున్నారు. వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు. బాబా జాన్ కా బద్లా జాన్ లింగే, తేరీ జాన్ నహీ చోడేంగే అని పెద్ద స్లోగన్లు ఇవ్వటం, రౌడీ చీటర్లంతా ఒక గుమ్ముగూడటం, ఒక భయానక వాతావరణం సృష్టించడం జరిగింది. దానికి అప్పటికి భయపడి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలవద్దని చెప్పి నేను దూరం అయిపోయాను. దాంట్లో భాగంగానే మా ఇంటిపైన దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. మా ఇంటిపైన, ఎందుకంటే రోడ్ సైడ్లో మా ఇల్లు ఉంటుంది కాబట్టి ఇంటిపైన దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. అప్పటికి అక్కడ కుట్ర పన్ని నన్ను చంపుదామని కూడా ప్రయత్నాలు చేస్తున్న, ఒక మా బిల్డింగ్లుగా చేసి చంపుదామనే ప్రయత్నం కూడా చేశారు. ఏది ఏమన్నప్పుడు కూడా సర్దార్ నా తమ్ముడి లాంటి వాడు చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఆడ చివరి చూపు కూడా చూడకుండా దుష్ట రాజకీయాలు మాగంటి గోపీనాథ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు సర్దార్కు నాకు విడలియందని బంధం. అయితే నా తమ్ముడు చివరి చూపు చూడకుండా కుట్ర రాజకీయాలు, శవ రాజకీయాలు చేయటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అతని చివరి చూపుగా చూసుకుందామని నేను పూర్తి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్న పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు సార్, మీరు కొద్దిగా దూరంగానే ఉండండి, ఇక్కడ అంతా కూడా అన్సోషల్ ఎలిమెంట్స్ వచ్చేసినాయి, వాళ్ళు ఏదో ప్రయత్నం చేసిపోతుందని చెప్పి అట్లు నా ఇంట్లో నా భార్య మీద కూడా కేసు పెట్టడం, అదేవిధంగా నా ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, బిక్కుబిక్కున చూడటం. బోరబండ అంతా కూడా, ఆ బోరబండ వాసులు 10 మంది ఉంటే 90 మంది కూడా రౌడీ షీటర్ల నుంచి, అక్కడ ఉన్న ఫైనాన్సర్ల నుంచి, ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ ప్రవేశపరించి అక్కడ మాపును బిల్డప్ చేసి నా మీద దాడి చేసే ప్రయత్నం చేయటం. ఇది ఏమో దాడిగా సిద్ధంగా ఉన్నా కానీ చివరిగా నా తమ్ముడు సర్దార్ యొక్క చివరి చూపు చూద్దాన్ని కూడా నన్ను చివరి చూపు చూడనీయకుండా చేయడం జరిగిన బాధాకరం ఉంది. గత నెల 29న బోరబండలో ఇంటిపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు బీఆర్ఎస్ నేత మహమ్మద్ సర్దార్. అయితే సర్దార్ ఆత్మహత్యకు కార్పొరేటర్ ఫసియుద్దీన్ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో బోరబండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జీహెచ్ఎంసీ ద్వారా ఇంటిని కూల్చేందుకు కార్పొరేటర్ ఫసియుద్దీన్ ప్రయత్నించాడని, డబ్బు కోసం వేధించాడని సర్దార్ తండ్రి, తమ్ముడు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫసియుద్దీన్ ను అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముట్టడించడంతో వందల మంది పోలీసులను మోహరించాల్సి వచ్చింది.